స్థాయి ఉన్నవారికే పద్మ అవార్డులు. బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్న గద్దర్ లాంటి వారికి ఇవ్వం. కేంద్ర పథకాల పేర్లు మార్చితే సహించం. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కేంద్ర మంత్రి బండి సంజయ్. స్థాయి ఉన్న వాళ్ళకే పద్మ అవార్డులట. గద్దర్ స్థాయి ఏందో బండి సంజయ్కి తెలియదా? బండి సంజయ్కి స్థాయి ఉన్న వాళ్ళకి అవార్డు. గద్దర్కి ఏ స్థాయి కావాలి? తెలంగాణ కోసం అసలు ఆయన అనుకుంటే ప్రభుత్వాలు ఆయన కోరుకున్న నౌకరిచ్చేది. బయట దేశాలలో కూడా విలాసవంతంగా బతకచ్చు. కానీ నిరంతరం ప్రజల కోసమే కొట్లాడిండు, పాట పాడిండు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాటలు పాడినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడు? ఇవాళ మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ని అడుగు గద్దర్ అన్న గొప్పతనం గురించి. గద్దర్ అన్న పాటలు ఏమంటున్నాడు? బీజేపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నాడట గద్దర్. అంటే తుపాకీ పట్టి చంపిండా? మాట్లాడితే ఏమన్నా అర్థం ఉండాలి. తుపాకీ పట్టి చంపిండా? పాటలు పాడిండు. ఖచ్చితంగా మేము మాటకు మాట, తూటకు తూట అనే విధంగా మాట్లాడి ఉండొచ్చు. కానీ మీ లెక్క మసీదులు కూలుస్తాం, మత కల్లాలు సృష్టిస్తాం. ఎక్కడన్నా మత కల్లాలు ఇక్కడ మొత్తం శివాలయాలను దవ్వుతాం. ఏంది ఇది? మసీదులను దవ్వి అక్కడ ఉన్నటువంటి లింగాలను బయటికి తీస్తాం, మత కల్లాలు సృష్టిస్తాం. ఒకవేళ అక్కడ మత కల్లాలకు తావు లేకపోతే అక్కడ జరిగేటట్టు చేస్తాం. రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీలను కూలగొడతాం. ఇవే కదా. ఇవాళ మీ పార్టీలో ఏ సిద్ధాంతాలను ఆధారంగా ఈటల రాజేందర్ను చేర్చుకున్నారు? ఏ సిద్ధాంతాల ఆధారంగా తుల ఉమన్ చేర్చుకున్నారు? బొడిగ శోభను చేర్చుకున్నారు? కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి అరవింద్ను బీజేపీలో ఎట్లా చేర్చుకున్నారు? అన్ని పార్టీలు తిరిగి వచ్చిన రఘునందన్ రావును మీ పార్టీలో ఏ సిద్ధాంత ప్రకారం చేర్చుకున్నారు? మావోయిస్టు సిద్ధాంతం నాది అని చెప్పినటువంటి మందకృష్ణ అన్నకు పద్మ అవార్డులు ఏ రకంగా ఇచ్చిరు మీరు? మేము అనేది ఏంటంటే, ఇక్కడ సామాజిక ఉద్యమ కోణం లోపల మందకృష్ణ అన్న 30 ఏళ్ళుగా ఆ జాతి వర్గీకరణ జరిగితేనే మా జాతి బాగుపడుతుందని ఉద్యమాలు చేస్తూ అనేక పథకాలకు ఆయన ఆద్యుడైండు. ఆ కోణం లోపల ఆయనకు అవార్డు ఇవ్వడాన్ని మనం స్వాగతిస్తున్నాం. కానీ ఇక్కడ గద్దర్ అన్న స్థాయిని తక్కువ చేసి మాట్లాడుతూ బండి సంజయ్ ఏం మాట్లాడుతూ ఉన్నాడు? గద్దర్ అన్న స్థాయి ఏందో తెలంగాణ ప్రజలను, మీ పార్టీలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ని అడిగితే తెలుస్తుంది. ఎట్లా మాట్లాడతారు? ఇది రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు బిన్ లాడెన్, దావుద్ పేర్లు పెట్టుకున్న అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏ ఆ పార్టీకి సంబంధించినటువంటి పేర్లే పెట్టుకుంటారు. కానీ మీరు చెప్పిన పేర్లు పెడతారా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. ఆ ట్యాక్సులను తీసుకొని ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తున్నప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి పథకాలను పెట్టుకుంటారు తప్ప బండి సంజయ్ ఇండ్లు అని పెడతారా? బండి సంజయ్ పింఛన్లు అని పెట్టాలనా? బండి సంజయ్ భరోసా అని పెట్టాలనా? ఎట్లా మాట్లాడతారు? ఇది స్థాయి ఉన్న వాళ్ళకు మాత్రమే పద్మ అవార్డులు ఇస్తాం, గద్దర్ లాంటి వ్యక్తులకు ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మర్చిపోయారు జనాలు బండి సంజయ్ని. ఈ దెబ్బతోటి మేము ఈటల రాజేందర్కు లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్కు మేము రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వము అని స్పష్టం చేసినట్టే కనబడుతుంది. మరి ఈటల రాజేందర్ ఆలోచన చేసుకోవాలి. బండి సంజయ్ మాట్లాడినటువంటి మాటలను ఈటల రాజేందర్ ఒకసారి ఆత్మ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీజేపీ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్క లీడర్ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేము ఈ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకే ప్రాధాన్యతనిస్తాం, ఇతర పార్టీ నుంచి ఈ పార్టీలో జాయిన్ అయినటువంటి వాళ్లకు ఇట్లాంటి ప్రాధాన్యతను ఇవ్వము అని చెప్పి స్పష్టంగా చేసినట్టున్నది. ఆ క్వశ్చన్ అడిగినటువంటి తెలివి తక్కువ రిపోర్టర్ను కూడా మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. గద్దర్ స్థాయి ఏందో, గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఎందుకు ఇవ్వరని చెప్పేసి అడిగింది కదా, ఆ రిపోర్టర్ను కూడా మనం క్వశ్చన్ చేయాలి.
పాటలు పాడుతూ జనాలను జాగృతం చేసినటువంటి ఘనత గద్దర్ది. గద్దర్కు ఏది అనే ఇట్లా పార్టీలు మారలే, పూటకు పార్టీలు మారలే, నమ్మిన సిద్ధాంతం కోసం మట్టిలో కలిసేదాకా ఒకటే ఒక నినాదంతో ఉన్నాడు, ఒకటే ఒక విధానంతో ఉన్నాడు. గద్దర్ స్థాయి అది. గద్దర్ స్థాయి గురించి ఎవ్వరు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది తెలంగాణ ప్రజల లోపల. అన్ని పార్టీల దగ్గర వేయండు. ఇలా మీ పార్టీ ప్రధానమంత్రి మోడీ మీటింగ్లో గద్దర్ వచ్చి నిన్ను కలవలేదా? అందరి దగ్గరికి పోయినటువంటి వ్యక్తి. గద్దర్ను అవమానించినందుకు కేసీఆర్కు ఏ గతి పట్టిందో చూడలేదా? గద్దర్ గురించి తక్కువ మాట్లాడితే అంత మంచిది బీజేపీ పార్టీకి కానీ ఏ పార్టీకి కానీ.